ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో. నువ్వు చేస్తున్న పాపము దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు చేసినటువంటి పాపము ఒకరోజు నిన్ను పట్టుకుంటుంది. ప్రియ చెల్లి, నీ పాపము నిన్ను తరిమిద్ది. ప్రియ తమ్ముడు, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేనెవరికి తెలియకుండా చేస్తున్నాను అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఒకరోజు ఏడుస్తావు, ఒకరోజు దుఃఖిస్తావు, గుండెలు బాదుకుంటావు, ప్రయోజనం ఉండదు. శిక్ష అనుభవించాల్సిందే. ఇక్కడే నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. దేవుడు చెప్తున్నాడు, ఎందుకు నీ జీవితంలో ఆ బాధ, ఆ కన్నీరు, అశాంతి, అసమాధానం నువ్వు చేసినటువంటి పాపము కాదా?